బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ నాయకుడు జోగి రవి తనపై మాజీ మంత్రి జోగు రామన్నపై చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మున్సిపల్లో అధికారం దక్కలేదన్న అక్కస్తో అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఈ అబద్ధాలు దుకాణం బంద్ చేసుకోవాలని సూచించారు. తనతో సంప్రదించినప్పుడు జోగి రవి ప్రస్తావన రాలేదన్నారు. ఇప్పటికైనా అబద్ధాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. మొన్న గౌరవ పాయల్ శంకర్ గారు మరియు జోగురావి గారు ఏదైతే జోగురామన్న గారి మీద విమర్శలు మరియు నా మీద నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇదన్నీ దయచేసి ఈ అవాస్తవాల దుకాణం అనేది బంద్ చేసుకోవాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీరు ఆ రోజు జోగురావి గారు మా ఇంటికి మా ఒక రిలేటివ్గా మా బావగా మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రత కార్యక్రమాలకు రావడం జరిగింది. సతీష్ నువ్వు మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నావు, మరి నాకు మద్దతు తెలుపుతావా, మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడు అంటే మరి ఎమ్మెల్యే గారు మరి మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు, మీ చైర్మన్ క్యాండిడేట్ ఎవరు అంటే నీకు అది అనవసరము అని అన్నారు. మరి మీ మిగిలిన రిమైనింగ్ క్యాండిడేట్ అని కూడా అడిగితే మా క్యాండిడేట్ ఆల్రెడీ మాకు ఫైనల్ అయిపోయిండు, జోగురామన్న గారి జోగురావి గారి పేరు అయితే తీయాలి. కానీ నా కాలనీకి సంబంధించిన నా పెద్దలు అంటే మీకు మీ పార్టీ ఫస్ట్ అయితే ఒక స్టాండ్ మీద లేరు, మీకు ఎవరిని ప్రకటిస్తున్నారు అనేది లేదు. నేను మాట్లాడినప్పుడు కూడా మీరు అది నీకు అనవసరం అని చెప్పి మీరు అన్నాకనే మరి మొన్న ప్రెస్ క్లబ్ మాత్రము మరి బండారు సతీష్ మాకు చెప్పిండని చెప్పినావు. మరి మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు. ఇప్పటికన్నా మీ ఫ్యామిలీలో ఎవరి పేరు మీద ప్రమాణం చేయండి, ఎక్కడికన్నా ప్రమాణం చేయండి, నేను వచ్చి ప్రమాణం చేస్తా. మీరు నాతోటి మాట్లాడినప్పుడు మీరు మీ జోగురావి గారి పేరు తీసిండ్రా? 21 మంది కౌన్సిలర్లు గెలిచిండ్రు, 2 ఎక్స్ అఫీషియో మెంబర్స్ కలిపితే 23 ఉన్నారు. ఒక 3 తెచ్చుకోలేరు. మీ నాగ్పూర్కి వెళ్ళి 2 క్యాండిడేట్ పారేసిండ్రు. బట్టి మీరు మా సంఘములని కానీ మమ్ముని కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ డిసిసి అధ్యక్షుల్ని గారు కానీ జోగురామన్న గారిని కానీ ఎంఐఎంఓలని కానీ నా 5 నాకు సపోర్ట్ చేసిన ఇండిపెండెంట్లను కానీ మీరు అనే అర్హత లేదని చెప్పేసి నేను మీకు